ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తన 81:16. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ఎలాంటిది, దేవుని ఉద్దేశాలు మన పట్ల ఎలా ఉన్నాయి, తల్లిదండ్రులుగా మనం ఆలోచించినప్పుడు శ్రేష్టమైంది పిల్లలకు మనం ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. నాకు ఎంత మనం చిన్న చిన్న ఉద్యోగాల్లో సంపాదించినా, చిన్న చిన్న పనులు మనం చేసుకుంటున్నా, పిల్లలకి బెస్ట్ మంచిది ఇవ్వాలి, మంచి వస్త్రాలు ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి మంచిది కొనివ్వాలి నా బిడ్డలకి అని తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తాం. కానీ కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితులు అంతటికి సహకరించలేవు. కొన్నిసార్లు అయ్యో నా బిడ్డలకు నేను బెస్ట్ ఇవ్వలేకపోతున్నానని బాధపడతాం. కానీ పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం పిల్లలమైన మన పట్ల శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైన దాంతో దేవుడు మనకి ఇవ్వాలని, పోషించాలని ఆశపడుతున్నాడట. అంటే దేవునికి ఏమైనా కొరత ఉంటుందా? దేవుడు ధనవంతుడు కదా, ఐశ్వర్యవంతుడు కదా, ఆయన ఏదైనా చేయగలడు కదా. మనమైతే ఏం చేయలేమేమో. కానీ మన తండ్రి సర్వ సంపదలు, జ్ఞానము అన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుడు నీ పట్ల, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, తృప్తిపరుస్తాను అని చెప్పినప్పుడు ఆ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన విశ్వసిద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. శ్రేష్టమైన గోధుమలతో నీ కుటుంబాన్ని పోషించి నిన్ను తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. తృప్తిపరిచే దేవుణ్ణి నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడి మనకుల్లో ఫలించి ఆశీర్వదించును. ఆమె మహోన్నతుడ మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడ మీకు వందనాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, కృప మాకు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు. అతి శ్రేష్టమైన గోధుమలతో ప్రభానైన మమ్మలను పోషిస్తానన్నారు. కొండ తేనెతో మమ్మలను తృప్తిపరుస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అయా, ఎవరైతే పోషణ లేదో, తృప్తి లేని జీవితం ఉందో వారితో మీరు మాట్లాడారు. పరమ తండ్రిగా నా దగ్గర నిధులు ఉన్నాయి, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని తృప్తిపరుస్తానన్న ఆ మాటలు విశ్వసించి వారి జీవితాల్లో ఇప్పుడు కాస్త తృప్తి లేని జీవితాల్లో, పోషణ లేని జీవితాలు ఉంటే ధైర్యపరచబడి మాటల ద్వారా వారి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అయా, ఈ దినమంతా మా పని పాటల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్య సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ దినపు దీవెనలతో మమ్మలను, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మీరు కాపాడి సంరక్షించి మమ్మల్ని నడిపించి జరుగుతున్న స్వార్థ పరిచర్యలో, వాతావరణంలో, వర్షంలో ప్రతిదీ కూడా మీ అపారమైన కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాను తండ్రి. ఆమేన్.